మా అపార్ట్మెంట్‌లో ఓనం ఫెస్టివల్ చేశారు. ఈ ఫెస్టివల్‌కి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. ఈ ఫస్ట్ టైం నేను ఓనం పండుగను వినడము, చూడడము. ఇది దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండగ. ఇది మలయాళీ క్యాలెండర్‌లో మొదటి నెల ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వస్తుంది. ఈ పండుగను కేరళ వాళ్ళు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. ఓనం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకునే ఒక ప్రాచీన పండగ. కేరళ యొక్క వరికోత పండగ, వర్షపు పువ్వుల పండగ. శ్రావణ నక్షత్రమును మలయాళమున తిరువోణము అంటారు. ఈ పండగ 10 రోజుల పాటు కొనసాగుతుంది. చరిత్ర పూర్వము నుండి కేరళ ప్రజలు మావేలి చక్రవర్తిని పూజించడం ఓనం ప్రత్యేకత. ఓనం కేరళలోని వ్యవసాయ పండగ. చరిత్ర ప్రకారం మహాబలి పాలించిన సమయము కేరళకు స్వర్ణయుగము. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా సిరి సంపదలతో ఉన్నారంట. ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారంట. మహాబలికి మంచి గుణాలతో పాటు ఒక లోపం ఉందంట. అతను అహంభావి అయినప్పటికీ మహాబలి చేసిన మంచి పనులన్నిటికీ మెచ్చి తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరం ఇచ్చాడంట. అందుకే ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారంట కేరళ వాళ్ళు. తిరువోణము నాడు తయారు చేసే ఓనం విందు. ఇది 11 నుండి 13 అతి ముఖ్యమైన పదార్థాలతో కూడిన 9 రకాల భోజనం. ఓనం విందు అరిటాకుల్లో వడ్డిస్తారంట. మేము కూడా 28 రకాల వంటకాలతో భోజనం చేశాము. ఈ ఓనం నాడు ఆటలు ఆడే సంప్రదాయం కూడా ఉందంట. అందుకే గేమ్స్ పెట్టారు. ఈ గేమ్స్ డిఫరెంట్గా అనిపించింది నాకు. ఈ ఆటలన్నిటినీ కలిపి ఓనం కలికలు అని పిలుస్తారంట. ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాం. బాయ్, సీ యూ.